జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నా దైనందిన జీవితం విజయవంతం కావటానికి, ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటానికి, సంస్థ నిలబడటానికి, విస్తరించటానికి మూల కారణమైనటువంటి మరొక వ్యక్తి సూర్యకుమారి మాతాజీ గారు. ఆమెను గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె తన జీవితాన్ని నా కోసం, కుటుంబం కోసం, సంస్థ కోసం అంకితం చేసింది. కొరవొత్తిలా కరిగిపోయింది. అంతిమంగా చిరునవ్వు ముఖంతో నాకు వీడ్కోలు చెప్పి అదృశ్యమైంది. మాతాజీది నాదిద్దరిది కూడా అతి సాదాసీదా రైతు కుటుంబాలు. మాతాజీలో అమాయకత్వం ఎక్కువగా ఉంది. కష్టపడి పనిచేసేటటువంటి విధానం ఉంది. ఒక మాటలో చెప్పంటే కర్మయోగ్గా జీవించింది. సంస్థను స్థాపించేటప్పుడు మాతాజీ యొక్క ముక్కవళికలు, ఆమె యొక్క కంఠస్వరం, పాటలు పాడేటటువంటి విధానం, నడవడిక, ప్రవర్తన, శీలము, బాధ్యత ఇవన్నీ చూసిన తర్వాతనే నేను సంస్థను స్థాపించాను. ఎందుకంటే నాలో చాలా బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలతోటి నేను సంస్థ నడపడం సాధ్యం కాదు. ప్రపంచం ఎలా ఉంటుందంటే, ముందు అందరూ కూడా ప్రోత్సహిస్తారు, కానీ అంతరంగం శుద్ధి కాకపోతే అందరూ దూరం అయిపోతారు. నా అంతరంగం శుద్ధి కావటానికి, నాకంటూ ఒక స్థానం ఏర్పడటానికి, నాలో సంస్కరణ జరగటానికి, సంస్థ నిలబడటానికి, సంస్థ విస్తరించడానికి అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే సూర్యకుమారి మాతాజీ గారు. ఆమె నన్ను బిడ్డగా చూసుకుంది, స్నేహితుడిగా చూసుకుంది, తండ్రిగా కూడా చూసుకుంది. ఆదర్శ దాంపత్య జీవితం, ఆధ్యాత్మికత అనేటటువంటి విషయాన్ని ఆమె నిరూపించింది. నేను 98వ సంవత్సరంలో సంస్థను స్థాపించిన తర్వాత అవిశ్రాంతంగా విపరీతంగా కృషి చేశాను. ప్రయాణాలు చేశాను, బ్రహ్మోపదేశాలు చేశాను, రెసిడెన్షియల్ క్యాంపులు నడిపాను. వీటన్నిటిలో కూడా మాతాజీ పాత్ర 75% ఉంది. నా పాత్ర కేవలం 20% మాత్రమే ఉంది. ఆమె ముఖవళికలు కానీ, రంగు కానీ, భాష కానీ, ప్రవర్తన కానీ, ఇతరులను ఆకట్టుకునేటటువంటి విధానం కానీ ఎంత గొప్పగా ఉంటాయంటే మాటలతో చెప్పేది కాదు. దాదాపుగా 23 సంవత్సరాల సంస్థను కంటికి రెప్పలా కాపాడింది. కుటుంబాన్ని కూడా కొన్ని సందర్భాల్లో విస్మరించింది. నా ముఖంలో ఆనందం చూడాలని, నా ముఖంలో సంతృప్తి చూడాలని, నా ముఖం ప్రశాంతంగా ఉండాలని ఆమె తన జీవితాన్ని దారబోసింది. నాలో ఉన్నటువంటి తొందరపాటు నిర్ణయాల వల్ల, తొందరపడే స్వభావం కావటం వల్ల సంస్థలు అప్పుడప్పుడు అనేక సమస్యలు కూడా తలెత్తాయి. కానీ ఆ మాత్రం పట్టుదలతోటి 100 మంది వచ్చినా సరే రెసిడెన్షియల్ క్యాంపుల్ని అద్భుతంగా, సమర్థవంతంగా నిర్వహించారు. మాతాజీ ముఖం చూసి కొద్దిసేపు ఆమె భాషను విని, పాటలు వింటే ఎటువంటి వ్యక్తి అయినా సమ్మోహితుడవుతాడు, ఎటువంటి వ్యక్తి అయినా సమ్మోహితమవుతాడు. ఎందుకంటే సాత్వికత, బాధ్యత, క్రమశిక్షణ, ప్రేమ, శీలం, కర్తవ్య నిర్వహణ ఇవన్నీ మాతాజీలో పుట్టుకతో వచ్చినటువంటి కొన్ని సుగుణాలు. ఒక మాటలో చెప్పాలంటే, నేను చేపట్టబోయేటటువంటి ఆ బృహత్తర కార్యక్రమానికి ప్రకృతి నన్ను ఆమెను జీవిత భాగస్వామిగా సమకూర్చిందేమో అనిపిస్తుంది.
ఆమె ద్వారా దాదాపు 60-70 సీడీలు విడుదలయ్యాయి. భజనలు, భక్తి గీతాలు, మంత్రాలు, శ్లోకాలు ఇవన్నీ కూడా ఆమె ద్వారానే బహిర్గతం గావించబడ్డాయి. ఇవాళ సంపూర్ణ ఆరోగ్య యోగ శిబిరంలో కానీ, నిత్యానంద యోగ శిబిరంలో కానీ ఆమె ఆనాడు రికార్డు చేసినటువంటి గురు పూజ, అగ్నిహోత్రం, భజనలు, మంత్రాలు, శ్లోకాలనే ఇంకా వాడుతున్నాం. శిబిరాల్లో కూడా ఆమె యొక్క ఉనికి ప్రతి క్షణం గోచరిస్తూనే ఉంటుంది. ఇక మరొక మాటలో చెప్పాలంటే, మేము సంస్థను స్థాపించి సంస్థను నిలబెట్టాలనేటటువంటి పట్టుదలలో మాతాజీ యొక్క ఆరోగ్యాన్ని గురించి నేను శ్రద్ధ తీసుకోలేకపోయినా అది నా పొరపాటే. ఇక మరొక విషయం చెప్తున్నాను. 2005 సంవత్సరం తర్వాత గురూజీలలో కొన్ని బలహీనతలు బయటపడ్డాయి. 2010 సంవత్సరం తర్వాత గురూజీలు బలహీనపడ్డారు. వాళ్ళ ప్రవర్తనలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే గురుపీఠానికి చాలామంది గురూజీలు అర్హులు కాదు. గురుపీఠం మీద కూర్చోడానికి చాలామంది గురూజీలకు అర్హత లేదు అసలు. కానీ మాతాజీ మాత్రం తల్లి ప్రేమ ద్వారా వాళ్ళందరినీ కూడా సంఘటితం చేసింది. ఎవరు ఎటువంటి సమస్యను ప్రస్తావించిన ఆమె నవమోకంతో ఆ సమస్యకు పరిష్కారం చెప్పేది. ఆ విధంగా గురూజీలను ప్రశాంతపరిచి సంస్థను ముందుకు నడపడంలో మాతాజీ యొక్క పాత్ర చాలా కీలకమైంది. 2 బిడ్డలను కని పెంచి పెద్ద చేసి వాళ్ళకి చదువు చెప్పించి ఉద్యోగాలు వచ్చి స్థిరపడేటట్టు చేయటం అనేది మాకు సునాయాసంగా జరిగిపోయింది. అతి సునాయాసంగా జరిగిపోయింది. సంస్కారవంతమైనటువంటి కోడళ్ళు వచ్చారు. 3 మనవళ్ళు, 1 మనవరాలు. వాళ్ళందరూ కూడా మా కుటుంబానికి వరం అయ్యారు. ఇక మాతాజీలో ఉన్నటువంటి మరొక విశేషం చెప్తాను. అతి సాదాసీద జీవితం, అతి సాధారణమైనటువంటి జీవితం, అలసట ఎరుగనటువంటి జీవితం, ప్రయాణపు బడలిక తెలియనటువంటి జీవితం. ఒకవైపు బ్రహ్మోపదేశాలు, సత్సంగాలు, రెసిడెన్షియల్ క్యాంపులు, ఎన్ని కార్యక్రమాలు ఉన్నా సరే ముఖంలో మాత్రం అలసట కనిపించదు. అటువంటి వ్యక్తి 2021 సంవత్సరంలో అకస్మాత్తుగా నాకు దూరమైంది. ఇక నా పరిస్థితి ఏందో మీరు ఆలోచించండి. నా కుడి భుజం విరిగిపోయింది కదా. సంస్థ మనుగడ సంగతి ఏమిటి? మాతాజీ లేకుండా అడుగు కూడా ముందుకేయలేనే. ఎలా నడపాలి సంస్థని? సంస్థను మూసేస్తే మాతాజీ గుర్తుకొస్తూ ఉండి ఇంట్లో కదలకుండా కూర్చుంటే అది ఆత్మహత్యకు దారితీస్తుంది కదా. మరి నడపాలంటే, సంస్థను కొనసాగించాలంటే, క్యాంపులు నడవాలంటే మాతాజీ లేకుండా అది సాధ్యం అవుద్ది. ఆ విధంగా మాతాజీ సంస్థకు ప్రాణం పోయటానికి ఒకే ఒక మార్గం ఏంటంటే, మాతాజీ గారు పరంపదించేటప్పుడు తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుండా చిరునవ్వుతో నాకు వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయింది. తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుండా చిరునవ్వుతో వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయింది. చిట్ట చివరి ఆమె చూపు నాకు ఇప్పటికీ గుర్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత పైసా ఖర్చు లేకుండా, ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా ఇచ్చా మరణం పొందింది, సునాయాస మరణం పొందింది, అనాయాస మరణం పొందింది. చనిపోయిన రోజు దాదాపు 60-70 మందికి కల్లో కనిపించింది. 60-70 మందికి కల్లో కనిపించింది. ఆ తర్వాత మాతాజీ దివ్య సంస్మరణ సభలు దాదాపుగా సంవత్సరం మొత్తం కొనసాగాయి. 50 కేంద్రాల్లో దిగ్విజయంగా నిర్వహించబడ్డాయి. అది సంస్థ నిలబడటానికి మూల కారణం. ఒకవైపు కరోనా విస్తరించి ఉన్నప్పటికీ సంస్మరణ సభలు జరగటువంటి మామూలు విషయం కాదు కదా. అది మాతాజీ చేసినటువంటి సేవల ద్వారానే అవన్నీ విజయవంతమయ్యాయి. 3 రోజులు ఆమెతో గడిపారంటే వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. మరొక విశేషం చెప్తాను.
మాతాజీ చనిపోయినప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా భోంచేశారు, కానీ కొన్ని వందల మంది భోజనం లేకుండా ఆమెను తలుచుకొని కళ్ళము నీళ్లు పెట్టి బాధపడ్డటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఏమిటి ఇదంతా? ఆత్మబంధం కదా, ఆధ్యాత్మిక బంధం కదా, తల్లి ప్రేమ కదా, తల్లిలో వాళ్ళు చూసినటువంటి దివ్యత్వం కదా. ఇక ఆధ్యాత్మికతకి ఇంతకంటే ఏమి నిదర్శనం కావాలి? ఆమె చనిపోయిన తర్వాత కూడా నేను క్లాసులు నడుపుతున్నానంటే దానికి మూల కారణం మాతాజీ నాలో కొలువై ఉండి నన్ను ముందుకు నడిపిస్తుంది. సూక్ష్మమైనటువంటి అంతర్గత శక్తి నాలో ఉండి నాకు ప్రేరణను కలగజేస్తుంది. అందుకే మాతాజీ మామూలు వ్యక్తి కాదు. నేను క్లాసులు నడపకపోతే మాతాజీని ప్రపంచం మర్చిపోయేది. క్లాసులు నడపటం ద్వారా మాతాజీ ఇంకా సజీవంగా అందరి మధ్య కొనసాగుతూనే ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆధ్యాత్మికత ప్రత్యేకంగా ఎక్కడా లేదు. భార్యాభర్తలు అన్యోన్యంగా, ప్రేమగా, ఐకమత్యంగా, ఒద్దికగా, అనురాగంతో కొనసాగితే అదే ఆధ్యాత్మికత అవుతుంది కదా. ఇంకా ప్రత్యేకంగా ఆధ్యాత్మికత కోసం ఎక్కడ వెతుక్కోవాల్సిన పని ఏమిటి? సత్యము, శీలము, ధర్మము, పవిత్రత 4 ఉంటే జీవితమే సాధనగా మారుతుంది కదా. ఇంకా ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసిన అవసరం ఏంటి? మాతాజీ ఒకవైపు క్లాసులు నిర్వహించుకుంటూనే, కుటుంబాన్ని చూసుకుంటూనే, యోగ విద్యా నిలయాన్ని అప్పుడప్పుడు పరామర్శిస్తూ ఆ పిల్లలకి ఆశీస్సులు ఇస్తూ ఉండేది. పుట్టపర్తిలో సేవా సాధన గురించి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే సరిదిద్దుతూ ఉండేది. ఎప్పుడూ మామూలుగా ఉండేది కాదు, ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యేది. అటువంటి మాతాజీ నా జీవిత భాగస్వామి కావటం వల్ల నేను ఇవాళ బ్రతికున్నాను. మాతాజీ లేకపోతే ఆ రుగ్మతలకి నా జీవితం పరిసమాప్తం అయ్యేది కదా. రుగ్మతలు తొలగిపోవడానికి మూల కారణం సంస్థ విజయవంతం కావటమే కదా. సంస్థ విజయవంతం కావడానికి మూల కారణం మాతాజీ కదా. మాతాజీ లేకుండా సంస్థ విజయవంతం కాదు కదా. మాతాజీని చూసి నేను సంస్థను స్థాపించాను కదా. అటువంటి మాతాజీ పరంపదించిన తర్వాత కూడా సంస్థ కొనసాగుతుందంటే మాతాజీ స్థూలంగా లేకపోయినా సూక్ష్మంగా తన శక్తిని ఇంకా సంస్థ కోసం వెచ్చిస్తూనే ఉంది కదా. కాబట్టి మాతాజీ చేసినటువంటి సేవలు అపారం, అనంతం, అనూహ్యం, మాటలతో చెప్పేవి కావు. ఆమెది మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ, మామూలు పర్సనాలిటీ కాదు. నేను ఎంత అగ్నిగుండంలాగా రెచ్చిపోతున్నా సరే మంచులో నా అగ్నిని కరిగించి వేసేది. ఒక రకంగా సంస్థ నిలబెట్టుకోవాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో మేము దాంపత్య జీవితాన్ని కూడా కొంత వదులుకున్నాం. ఆమె నాకు ఒక తల్లిలా మార్గదర్శకం చూపించింది. అనేక సందర్భాల్లో నా యొక్క ఆవేశాన్ని కరిగించి వేసింది. గురూజీల పట్ల శ్రద్ధ వహించింది, వాళ్ళని కాపాడుకుంది. అయితే చివరిలో ఆ గురూజీలే మాతాజీని విస్మరించారు. ఎందుకంటే ఎక్కువ సబ్జెక్ట్ చెప్పకూడదు. ఎందుకంటే మాతాజీ లేనటువంటి జీవితం నేను ఊహించుకోలేకపోయాను. కానీ మాతాజీ లేకపోయినా సరే సంస్థ నిలబెట్టాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగాను. ఇవాళ నేను ఆరోగ్యాన్ని పొందాను, జీనుల స్వరూపాన్ని మార్చుకున్నాను. ప్రపంచంలో ఎక్కడా నివారించలేనటువంటి జబ్బుల్ని తొలగించుకొని ఆరోగ్యవంతుడనై
శభాష నిరూపించుకోగలిగాను. ఇంత అదృష్టానికి మూల కారణం మాతాజీయే కదా. మరొక విశేషం చెప్తున్నాను. ఏనాడు బంగారం కోసం, ఆభరణాల కోసం ఆరాటపడలేదు. కటికి నేల మీదనే పడుకుంది. ఎటువంటి సౌకర్యాలు కోరుకోలేదు. మాతాజీ క్యాంపస్లో ఉందంటే అది ఒక రక్షక వలయంలా కొనసాగేది. తల్లి ప్రేమను పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆమెకు శరణాగతి అయ్యాడు. కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను నేను. మొదట ఆధ్యాత్మిక మార్గదర్శకం చూయించింది భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారైతే, నా జీవితానికి అర్థం పరమార్థం చేకూర్చి ప్రాణం పోసి వెలుగు నింపినటువంటి వ్యక్తి మాతాజీ. సూర్యకుమారి. నేను చంద్రుడిని, ఆమె సూర్యుడు. చంద్రుడికి స్వయం ప్రకాశం ఉండదు. సూర్యుడి యొక్క వెలుగు చంద్రుడి మీద పడితేనే ఆ చంద్రుడు వెలుగునిస్తాడు. నా జీవితానికి కూడా అదే జరిగింది. పిల్లలు అద్భుతంగా డెవలప్ అయ్యారు. కోడళ్ళు సంస్కారవంతులుగా ఉన్నారు. నాకు మాతాజీ లేదనేటటువంటి లోటు కూడా తీరిపోయింది. ఎందుకంటే ఆమె స్థూలంగా లేదు కానీ సూక్ష్మంగా ఎప్పుడూ నాతో కలిసి ఉన్నది కదా. ఈ కార్యక్రమాలు ఎంత బాగా కొనసాగుతుంటే దానికి మూల కారణం మాతా చేసినటువంటి బలమైనటువంటి పునాదే కదా. కొంచెం ఆలోచించండి. నా ద్వారా ప్రపంచానికి విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక సేవల్లో అందటం కోసం ప్రకృతే అనేక మంది వ్యక్తులను నాతో కలుపుతుంది. భవిష్యత్తులో అద్భుతంగా క్లాసులు జరుగుతాయి. సమాచారం అద్భుతంగా అందుతుంది. నాకు శక్తి పెరుగుతుంది. వయసు పెరిగవుద్ది, శక్తి తగ్గిపోవాలి కానీ నాకు శక్తి పెరుగుతుంది కదా. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా పటాపంచలైపోతున్నాయి కదా. ఇంతకంటే అదృష్టం ఏం కావాలి. కాబట్టి ఆధ్యాత్మికతకు నూతన భాష్యం రాయటం కోసం నేను చేసినటువంటి సుదీర్ఘ యజ్ఞంలో మాతాజీ పాత్ర చాలా కీలకమైంది. మేమిద్దరం కలిసి జీవించినటువంటి ఆ జీవితం కూడా మధురాతి మధురమైంది. ఇద్దరం దూరంగా ఉండలేదు, కలిసే ఉన్నాం. చివరి వరకు కలిసే ఉన్నాము. లాస్ట్ రోజు కూడా ఆమెతో కలిసి ఉండి నేను ఆమెకి భౌతికంగా వీడ్కోలు పలికాను. మాతాజీ మరణించిన తర్వాత కూడా నేను ఎక్కువగా బాధపడలేదు. ఎందుకంటే మాతాజీ తన వంతు కర్తవ్యాన్ని నెరవేర్చి వెళ్ళిపోయింది తప్ప బాధ్యతలను విస్మరించలేదు కదా. ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా సంస్థను నా చేతిలో పెట్టి నవ్వుతూ వెళ్ళిపోయింది కదా. నవ్వటం ఏంటి అసలు? మరణ భయం లేదు మాతాజీకి. అనాయాస సునాయాస మరణాన్ని పొందింది. కాబట్టి నా ఆధ్యాత్మిక వెలుగులకు మూల కారణమైనటువంటి మాతాజీ నాకు తల్లిగా మార్గదర్శనం చూయించింది. నా జీవితానికి ప్రాణప్రతిష్ఠ చేసింది. నా భవిష్యత్తు కార్యక్రమానికి ఆమె తప్పనిసరిగా చేయూతనిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అటువంటి మాతాజీని ఈ సందర్భంగా ఒకసారి గుర్తుకు తెచ్చుకొని ఆమెకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఆమె యొక్క మార్గదర్శకత్వంతో భవిష్యత్తు నందనమనం అవుతుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.